कुंज विहारी जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजना यशोदानंदन व्रज जन रंजना यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजना यमुनतीरावनचारी जय राधा माधव कुंज विहारी राधा माधव जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजना यमुनतीरावनचारी जय राधा माधव कुंज विहारी राधा जय राधा माधव कुंज विहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथर श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతం 4వ స్కందం 4వ అధ్యాయం సతీదేవి దేహత్యాగం శ్లోకం సంఖ్య 10 జగర్హ సా అమర్ష విపన్నయా గిరా శివద్విషం ధూమపథ శ్రమ స్మయం స్వతేజసా భూతగణాన్
समुत्थितान् निगृह्य देवी जगतः अभिशृण्वतः जगर्ह सामर्ष विपन्नया गिरा जगर्ह सामर्ष विपन्नया गिरा शिवद्विषं धूमपतश्रमस्मयम् शिवद्विषं धूमपतश्रमस्वयम् स्वतेजसा भूतगणान् समुत्थितान् स्वतेजसा भूतगणान् समुत्थितान् निगृह्य देवी जगतोऽभिशृण्वतः निगृह्य देवी जगतोऽभिशृण्वतः जगर्ह सामर्ष विपन्नया गिरा शिवद्विषं धूमपतः श्रमस्मयम् स्वतेजसा भूतगणान् समुत्थितान् निगृह्य देवी जगतोऽभिशृण्वतः जगर्ह सामर्ष विपन्नया गिरा शिवद्विषं धूमपतः श्रमस्मयम् स्वतेजसा भूतगणान् समुत्थितान् निगृह्य देवी जगतोऽभिशृण्वतः जगर्ह सामर्ष विपन्नया गिरा शिवद्विषं धूमपतः श्रमस्वयम् स्वतेजसा भूतगणान् समुत्थितान् निगृह्य देवी जगतोऽभिशृण्वतः समुत्थितान् చెప్తారా ఎవరైనా? చెప్పండి. జగర్హ సామర్ష విపన్నయా గిరా శివద్విషం ధూమపథశ్రమస్మయం స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ నిగృహ్య దేవీ జగతోభిశృణ్వతః. ఇంకా ఎవరైనా? హరే కృష్ణ. ప్రతిపదార్థం జగర్హ. జగర్హ నిందింప మొదలెడెను. సా ఆమె అమర్ష విపన్నయ క్రోధము వలన తొట్రుపాటు. గిరా వాక్కులతో. శివద్విషం శివ విరోధి. ధూమపథ యజ్ఞములందు. శ్రమ శ్రమ మాత్రము. స్మయం మిగుల గర్వితులు. స్వతేజస తన తేజముతో. భూతగణాన్ భూతగణములను. సముత్థితాన్ దక్షుని సంహరింప సిద్ధపడియున్న. నిగృహ్య వారించెను. దేవి సతీదేవి. జగతః సర్వుల సన్నిధిన. అభిశృణ్వతః వినునట్లు. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాల వారిచే అనువాదం. శివానుచరులకు భూతగణము
దక్షుని సంహరింప ఉద్యుక్తులైనను సతీదేవి తన తేజముతో వారిని వారించెను. తీవ్రమగు క్రోధమును దుఃఖమును పొందినదై ఆమె యజ్ఞ విధానమును మరియు అట్టి అనావశ్యక కష్టతర యజ్ఞము వలన గర్వితులైన వారిని నిందింప మొదలెడను. సర్వుల సమక్షమున ముఖ్యముగా తన తండ్రిని నిందించుచు ఆమె ఇట్లు పలికెను. భాష్యం. యజ్ఞ విధానము ప్రత్యేకంగా విష్ణు ప్రీత్యర్థమే ఉద్దేశించబడినది. సమస్త యజ్ఞఫలముల భోక్త కనుక విష్ణువు యజ్ఞేశుడని పిలువబడును. భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకంలో కూడా ఈ విషయమును ధృవపరచుచున్నది. దాని యందు శ్రీకృష్ణ భగవానుడు భోక్తారాం యజ్ఞ తపసాం అని పలికెను. అతడే సమస్త యజ్ఞములకు నిజమైన భోక్త. ఈ విషయము నెరగక మందబుద్ధులు ఏవో భౌతిక లాభముల కొరకై యజ్ఞములను నిర్వహింతురు. దక్షుడు మరియు అతని అనుయాయుల వంటి వారు యజ్ఞములను నిర్వహించుటకు కారణము ఇంద్రియ భోగార్థము ఏవియో భౌతిక లాభములను బడియుటే. అటువంటి యజ్ఞములు కేవలం శ్రమ మాత్రములని ఇచ్చట నిందింపబడినది. వేదోపదేశమును అనుసరించి మనుషుడు యజ్ఞములను ఇతర కామ్యకర్మలను నిర్వహింపవచ్చును. కానీ ఆ కర్మలచే అతడు విష్ణువు నెడ ఆకర్షణను వృద్ధి కావించుకొననిచో అవన్నీను శ్రమ మాత్రములే కాగలవు. విష్ణు భగవానుని ఎడ ప్రేమను పెంచుకొనిన వాడు విష్ణు భక్తుల ఎడను ప్రేమను గౌరవమును పెంచుకొనవలను. వైష్ణవులలో శివుడు అగ్రగణ్యునిగా భావింపబడును. వైష్ణవానాం యథాశంభు. ఆ విధంగా తన తండ్రి గొప్ప యజ్ఞమును చేయుచున్నప్పటికీ మహాభక్తుడగు శివుని ఎడ గౌరవమును చూపకపోవుటను గాంచి సతీదేవి మిగుల క్రుద్ధురాలయ్యను. ఇది సమంజసమే. విష్ణువు లేదా వైష్ణవుడు అవమానింపబడినప్పుడు క్రోధము చెందవలను. అహింసను, నెమ్మదితనమును, నమ్రతను బోధించిన మహాప్రభువే నిత్యానందుల వారు జగాయి మధాయిలచే అవమానింపబడినప్పుడు తీవ్ర క్రోధము చెందిరి. వారిని ఆయన సంహరింపగోరిరి. అనగా విష్ణువు లేదా వైష్ణవుడు నిందింపబడినప్పుడు, అగౌరవింపబడినప్పుడు క్రోధమునందవలను. ఈ విషయములనే నరోత్తమదాస ఠాకూరులు క్రోధ భక్త ద్వేషిజనే అని పలికిరి. క్రోధము కలిగినప్పుడు దానిని భగవద్వేషి లేదా భక్తద్వేషి ఎడ చూపినప్పుడు అది మహోన్నత గుణము కాగలదు. విష్ణువు లేదా వైష్ణవునికి అవమానము జరుగునప్పుడు ఎవరునూ ఓర్పు కలిగి ఉండరాదు. తండ్రి ఎడ సతీదేవికి కలిగిన క్రోధము ఆక్షేపణీయము కాదు. ఏలయన అతడు తండ్రియే కావచ్చును గాని ఇప్పుడు మహావైష్ణవుని అవమానింప యత్నించుచున్నాడు. ఆ విధంగా తండ్రి ఎడ సతీదేవికి కలిగిన క్రోధము మిగిల శ్లాఘనీయమే అయ్యున్నది. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్లోకంలో మొట్టమొదటి పదం జగర్హ అంటే నిందింప మొదలెడను. సతీదేవి ఎప్పుడైతే తన తండ్రి యజ్ఞంలో శివుడికి అర్పణ చేయడం లేదని తెలుసుకుందో, శివుడికి చెందాల్సిన హవిస్సులన్నీ కూడా ఏర్పాటు చేయలేదని తెలిసినప్పుడు వెంటనే ఆమెకి క్రోధం కలిగింది. ఇక్కడేమంటే ఆ క్రోధంతో
అక్కడ ఉన్న వారిని ముఖ్యంగా తన తండ్రిని దక్షుడిని నిందిస్తుందన్నమాట. ఇప్పుడు ప్రభువుల వారి భాషలో ఏమని రాస్తున్నారు? మరి ఆ క్రోధము సమంజసమే అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మనకి ఎవరికైనా సరే సాధారణ నియమం ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలి, అంతేనా కదా? మరి దక్షుడు తన సతీదేవి యొక్క తండ్రిని గౌరవించాలి. కానీ ఎప్పుడైతే సతీదేవి తన భర్త అయిన, కేవలం తన భర్త అనే కాదు, శివుడు మహావైష్ణవుడు, వైష్ణవానం యథాశంభు అంటారు. మరి అలాంటి మహావైష్ణవుని అగౌరవపరిచినందుకు ఆమెకి వెంటనే కోపం వచ్చిందంట. మరి అది సమంజసమే అంటున్నారు ప్రభువుల వారు అనే కాదు, శాస్త్రాలన్నీ కూడా అదే చెప్తున్నాయి. నిజంగా సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే, వైష్ణవులకి ఏం చెప్తుంటారు? వైష్ణవులు ఎప్పుడు కూడా వినమ్రత కలిగి ఉండాలి. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అంటే అంటే ఏంటి? అర్థం ఏంటి? తృణాదపి సునీచేన అంటే గడ్డి పోచ కంటే కూడా నీచంగాను, అంటే వినమ్రంగాను. తరోరపి సహిష్ణున, వృక్షంలాగా సహనాన్ని కలిగి ఉండాలి. అంతే కదా? వృక్షానికి అందరూ రాళ్లతో కొట్టి ఏం తీసుకెళ్తారు? పళ్ళు తీసుకెళ్తారు. అయినా సరే వృక్షం ఏం చేస్తుంది? ఫలాలను ఇస్తుంది, అంతే. తిరిగి వాళ్ళని ఏం చేయదు కదా? సో మరి అలా ఉండాలంట. సాధ్యమా? కనీసం అనవసరంగా మనం ఇతరులను దూషించకపోయినా సరే, మనల్ని ఏమైనా దూషిస్తే వెంటనే మనకు కోపం వస్తుంది. దానిలో తప్పేముంది? అందులో ఏమైనా తప్పుందా? కానీ వైష్ణవుడు మాత్రం అలా వెంటనే తిరిగి దూషించకుండా ఏం చేస్తాడంటే సహిస్తాడంట. ఎందుకు సహించాలి? ఎందుకు సహించాలి? ఎందుకు సహించాలి వైష్ణవులు? అక్కడే ఉంది. వైష్ణవులకు సహనం అనేది ముఖ్యమైన లక్షణం కాబట్టి సహించాలి, అంతేనా? ఎందుకు వైష్ణవులకి ఎందుకు ఆ లక్షణం ఉండాలి? ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. ఈ వృత్తాంతం అంతా కూడా, ఈ దక్షుడి యజ్ఞం అంతా కూడా మరి ఇదే నేర్చుకోవాల్సింది. ఈ విషయాన్ని అంటే వైష్ణవుడికి సహనం ఉండాలి, అయినా సరే లేకపోతే ఏమవుతుంది, అపరాధం చేస్తే ఏమవుతుంది, సహనం ఉండాలి. ఎప్పుడు సహనం ఉండాలి, ఎప్పుడు క్రోధం రావచ్చు, ఇదే విషయం ఇదంతా చెప్తుంది. ఈ వృత్తాంతం అంతా కూడా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది అదే. మరి దీనికి సమాధానం చెప్పలేకపోతే ఎలా? ఎందుకు అంటే సహనం ముందు ఎందుకు సహించాలి? ఇతరులను మనల్ని నిందించినప్పుడు మనం ఎందుకు సహించాలి? అవి దాని యొక్క పర్యవసనాలు. అంటే మనం క్రోధానికి వస్తే ఏమవుతుంది దాని పర్యవసనాలు. కానీ అసలు ముందుగా ఎందుకు సహించాలి? వేరే వాళ్ళు మనం నిందించినప్పుడు మనం నిందిస్తే అపరాధం ఎందుకు అవుతుంది? ఎందుకు తేడా లేదు? వాళ్ళు ఏమైనా తప్పు చేయకముందే మనం నిందిస్తున్నారు.
వాళ్ళు మనల్ని అనవసరంగా నిందించారు కాబట్టి నిందించాలంటున్నాం. అందులో తేడా ఉంది కదా. అది ఎందుకు ఎదగగలుగుతాం అంటే ఓకే, అది దాని తర్వాత కాన్సిక్వెన్సెస్, దాని ఎఫెక్ట్స్ అవి. అంటే తర్వాత మనం సహిస్తే భక్తులు ఎదుగుతాం. కానీ ముందుగా ఎందుకు సహించాలి? మరి ఎన్ని రోజులు ప్రవచనాల్లో మనం నేర్చుకునే ఇదే విషయం అన్నమాట. యాక్చువల్లీ సహించడం ఏంటంటే ముందుగా వైష్ణవుడు ఏంటంటే కృష్ణ చైతన్య తత్వం ఏం చెప్తుంది అసలు? ఎవరైనా సరే మనం నిందిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ముందుగా వాళ్ళు ఊరికనే ఎవరు నిందించరు. విధి ద్వారా మనకు అలాంటి ఏర్పాటు జరిగింది కాబట్టి ముందు దాన్ని సహించాలన్నమాట. సహించాలి. విధి ద్వారా మనకి ఇలా జరుగుతుంది. అంతేగాని మనం వెంటనే వాళ్ళ పట్ల మనం తిరిగి మనకేం జరిగినా సరే దానికి తిరిగి మనం ఏమైనా ప్రతిస్పందించామనుకోండి, అప్పుడేమవుతుంది, కొత్తగా మళ్ళీ కర్మ మొదలవుతుందన్నమాట యాక్చువల్లీ. అది మనం తప్పు చేసినా చేయకపోయినా. ఎందుకు తప్పు చేయలేదని మనకు ఎలా తెలుస్తుంది? నిన్ననే కదా వంశీ ప్రభు చెప్పారు ప్రవచనంలో. ఏంటి మన ఈ జన్మలో నిన్న చెప్పుకుంటున్నారు కదా. సో ఏం చెప్పారు? సో ఈ జన్మలో మనకి ఏం జరగలేదు కదా, నేనేం తప్పు చేయలేదు, ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటాం. కానీ పూర్వజన్మలో ఏం చేసాం మనకి ఎలా తెలుసు? తెలీదు. కాబట్టి ఏం చేయాలి? ముందుగా సహించాలి. అది మొత్తం అసలు భాగవతం అంతా కూడా మనం ఎన్నో సందర్భాల్లో అదే చెప్పుకున్నాం. మొట్టమొదటిగా భాగవతం మొదలైదే పరీక్షిత్ మహారాజు వృత్తాంతంలో. పరీక్షిత్ మహారాజు ఏంటి ధర్మము మరియు భూమి, వృషభం మరియు గోవు రూపంలో వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం అదే. కలిపురుషుడు వచ్చేసి ధర్మ మరియు భూమిని వాళ్ళని హింసించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే దానికి ప్రతిస్పందించి అంటే మనకి ప్రతిచర్య ఏం చేయరు. ఎందుకు? దానికి కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు, మా కర్మ వల్ల ఇలా జరుగుతుంది. కానీ మరి దీనికి ఏం చేయాలనేది నువ్వు నిర్ణయం తీసుకోమని చెప్పేసి పరీక్షిత్ మహారాజుకి విడిచిపెడతారు. అవునా కదా? భాగవతంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన సూత్రం అన్నమాట యాక్చువల్లీ. ఇది మన మన మనసులోకి, మన బుద్ధిలోకి వెళ్ళట్లేదు కాబట్టి మన జీవితంలో ఇంకా శాంతి అనేది లభించట్లేదు అన్నమాట యాక్చువల్లీ. వెంటనే ఎవరైనా ఏదైనా చేయగానే మనం వెంటనే ప్రతిస్పందిస్తుంటాం. ప్రతిచర్య వెంటనే వాళ్ళని మనం దూషిస్తే మనం వాళ్ళని దూషించాలి అంతే. సహనం అనేది ఉండదన్నమాట యాక్చువల్లీ కదా. ఇది చాలా కనీస సూత్రం అన్నమాట వైష్ణవులు. తృణాదపి సునిచేన అంటే ఎందుకు తృణంలాగా ఎందుకు ఉండాలన్నారంటే ముందుగా అసలు పూర్వజన్మ అంటే తన పాపం చేశానని ముందు జన్మలో పాపం చేయడం వల్ల ఇలా విధి మనల్ని ఇలాంటి పరిస్థితిలో ఉంచిందని ముందుగా అంగీకరించాలన్నమాట. అది ముందుగా నేర్చుకోవాల్సింది. తర్వాత ఏం చేయాలి అనేది తర్వాత విషయం. తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళు నిందించిన వాళ్ళు అనవసరంగా నిందించడం ద్వారా వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళకు కూడా కర్మ వస్తుంది. తర్వాత విధి వాళ్ళకి ఏ విధంగా దానికి కర్మను అనుభవించాలి, వాళ్ళకి ఏ విధంగా ప్రతిచర్య రావాలనేది విధి నిర్ణయిస్తుంది. విధియే కాకుండా ఏంటంటే చట్టం కూడా నిర్ణయిస్తుంది. చట్టము, ధర్మం అనేవి ఉన్నాయి. సో అవి నిర్ణయిస్తాయి అన్నమాట యాక్చువల్లీ. సమాజంలో ధర్మం అనేది ఉంటుంది కదా. సో మన సాధారణంగా ప్రభుత్వం నిర్వహించేది అది చట్టం. కానీ భగవంతుడి ధర్మం కూడా, భగవంతుడి చట్టం కూడా ఉంది భౌతిక ప్రపంచంలో. సో దాని ప్రకారం నడుస్తుంది. దాని ప్రకారం మనం ఏం చేయాలో చేయాలి. అంతేకాని వెంటనే మనమే నేను ప్రతిస్పందించకూడదు అన్నమాట యాక్చువల్లీ. ప్రతిచర్య చేయకూడదు. సో అది ముందుగా నేర్చుకోవాల్సిందన్నమాట యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఏంటంటే సతీదేవికి క్రోధం ఎందుకు వచ్చింది? తన తండ్రి తనను సరిగా ఆహ్వానించలేదు కాబట్టి తన కోపం వచ్చిందా? తన తండ్రి తనను ఆహ్వానించినప్పుడు తన బాధతో చూస్తూ ఉండిపోయింది. అందరూ అక్కడ ఆసనం పైన కూర్చోమని చెప్పినా సరే తను కూర్చోలేదు. కానీ ఎప్పుడైతే శివుడికి
దక్కవలసిన గౌరవం దక్కలేదని ఎప్పుడైతే తను గమనించిందో, శివుడికి అవమానం జరిగిందని తెలిసిందో, అప్పుడు సతీదేవికి కోపం వచ్చిందంట. జగరహ ఆ కోపంతో దక్షుడిని నిందింపడం మొదలుపెట్టింది అనమాట. యాక్చువల్లీ సరే, ముందుగా మనకి ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైనా నిందించినప్పుడు ముందుగా మనం సహించాలన్నమాట. సో మనం చూస్తుంటాం, ఎవరో అబద్ధాలు చెప్తుంటారు, సరే అంటే ఏమంటారు, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరి మధ్య ఇంకొకరి మధ్య. మనం భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా కలియుగంలో చాలాసార్లు ఏం జరుగుతుంది? మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఒకరినొకరు తప్పుగా అనుకుంటారనమాట. యాక్చువల్లీ సరిగా ఆ పరిస్థితి తెలియక, అంటే మనకు అందరికీ కూడా లోపాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. లోపాల వల్ల ఏంటంటే ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకుంటాం. నిజంగా అది జరిగి ఉండదు, కానీ మనం నిజంగా ఈ వ్యక్తి కావాలనే చేశాడు, నన్ను ఇలా చేశాడు అని చెప్పేసి అనుకుని వెంటనే వాళ్ళ వాళ్ళ పట్ల మనం వాళ్ళని కూడా నిందించడం మొదలు పెడుతుంటాం, వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకుంటాం. కానీ అది ఎందుకు జరిగింది? మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగి ఉండొచ్చు. కానీ ఆ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది? విధి అలా ఉంది కాబట్టి, విధి ప్రకారం మనం నిందింపబడాలి కాబట్టి ఒక వ్యక్తి తను కావాలని మనల్ని నిందించకపోయినా సరే, తను ఏం చేస్తుందంటే తప్పుడుగా అర్థం చేసుకుంటాడు అనమాట. యాక్చువల్లీ ఏదో జరుగుతుంది, కానీ అది తనేదో అనుకుంటాడు, ఏదో అనుకుని మనల్ని నిందిస్తాడు అనమాట. యాక్చువల్లీ కానీ నిజమా కాదా అది? అది తనకి పూర్తిగా తెలియకపోవచ్చు, ఒకవేళ తెలిసినా సరే సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు పరిస్థితిని, వెంటనే నిందిస్తారు. కానీ మనం ఏమనుకుంటాం, ఈ వ్యక్తి కావాలనే మనల్ని నిందిస్తున్నాడు అనుకుంటాం. ఆ వ్యక్తి తనకున్న లోపాల వలన పరిస్థితిని సరిగా అర్థం చేసుకోక మనం నిందిస్తాడు, కానీ అది విధి ఏర్పాటు అన్నమాట. మనకప్పుడు మనం నిందింపబడాలని ఉన్నప్పుడు అలా జరుగుతుంది. అర్థం కావట్లేదా? చాలా కాంప్లెక్స్గా ఉందా? ఆన్లైన్లో అందరికి అర్థమవుతుందా? ఏదైనా అంత కష్టంగా ఉందా అర్థం చేసుకోవడం? విధి ఏర్పాటు వలన మనం నిందింపబడాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏంటంటే ఆయనకి మన పట్ల ద్వేషం ఉండదు. చూస్తుంటాం కదా మనం చాలాసార్లు, అరే ఈ వ్యక్తి మనవాడే, మనం రోజు మనతో మాట్లాడుతున్నాడు, మనతోనే ఉంటున్నాడు, అది మంచివాడే అనిపిస్తుంది. కానీ సడన్గా ఏం చేస్తాడంటే మన పట్ల ఏదో చెప్తాడనమాట. అంటే మనల్ని నిందించడమో, లేకపోతే మన పట్ల ఏదో ఫిర్యాదు చేయడం, ఏదో చేస్తుంటాడు. మనకి అనిపిస్తుంది అంటే అదేంటి ఈ వ్యక్తి ఇలా చేశాడు, నన్నెందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మనం వెంటనే ఆ వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడతాం. కానీ ఎందుకు జరుగుతుందంటే ఆ వ్యక్తి మనల్ని ముందుగా తప్పుడుగా అర్థం చేసుకుంటాడు అన్నమాట. యాక్చువల్లీ తప్పు అవగాహన వలన ఆయన ఏమనుకుంటాడు, మనం ఏదో తప్పు చేసామనుకొని మనం నిందించడమో, లేకపోతే మన పట్ల మన పైవారికి ఫిర్యాదు చేయడమో చేస్తాడు. అప్పుడు వెంటనే మనకి కోపం వస్తుంది అనమాట. కానీ అది అప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే అలా ఎప్పుడు జరుగుతుందంటే విధి ప్రకారం మనం నిందింపబడాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని అపార్థం చేసుకుంటాడు అనమాట. ఇంకా అక్కడ మొదలవుతుంది, అది మెల్లిగా 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 పెద్దగా అయిపోతుంది అనమాట సమస్య. అన్నీ లెక్క పెట్టుకుంటారనమాట. ఆ రోజు ఇలా అన్నాడు, ఈ రోజు ఇలా అన్నాడు, ఇంకొక రోజు అలా అన్నాడు, ఇవన్నీ పెట్టుకొని ఆ వ్యక్తిని మనం శత్రువుగా చూడడం మొదలు పెడతాం. కానీ అది అక్కడ శత్రువు ఎవరు? విధి శత్రువా? అంటే మన పూర్వ చేసిన కర్మలు అన్నమాట. యాక్చువల్లీ మన మనస్సే మన శత్రువు. మన మనసు సరిగా అర్థం చేసుకోలేకపోయాం మనం యాక్చువల్లీ అక్కడ. కానీ అది కొనసాగుతూనే ఉండిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఈ మనం తత్వాన్ని అర్థం చేసుకున్నంత వరకు, ఈ వినమ్రత నేర్చుకున్నంత వరకు ఈ సమస్యలు చూస్తుంటాం. అందుకనే చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఈ కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు ఎప్పుడు కూడా ఈ తత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేక, ఈ కర్మ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటారన్నమాట. యాక్చువల్లీ దేనికోసం? ఎదుటి వ్యక్తి ఏదో శత్రువు అని కాదు, ఎదుటి వ్యక్తి మనకి ఏదో అపరాధం అంటే చాలా హాని చేశాడని కాదు, అపరాధం చేశాడని కాదు, ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్, తప్పుడు అవగాహన వలన ఏంటంటే ఇవి కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొడవ పడతారు. ఇదంతా ఇంకా ఎంతకాలం వాళ్ళు మధ్యమ స్థాయికి వచ్చేంత వరకు ఇలా కొనసాగుతూనే ఉందన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే చాలా కాలం వరకు కూడా చాలామంది అసలు మధ్యమ స్థాయికి రారు. కొందరు ఏంటంటే జీవితాంతం కూడా కనిష్ట స్థాయిలోనే ఉండిపోతారనమాట. ఇది అర్థం చేసుకోలేరు, ఇతరులను ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటారనమాట. యాక్చువల్లీ అలా జరిగింది. సో ముందుగా మనం
మనం మారినప్పుడు ఇతరులు మనల్ని ద్వేషించడం కానీ, నిందించడం కానీ ఆప్ ఆపేస్తారనమాట యాక్చువల్లీ. అందుకనే చూడండి గొప్ప గొప్ప వైష్ణవులు ఉదాహరణకు చాలా గొప్ప సన్యాసులు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళని చూస్తే మనకి వాళ్ళని ఏమైనా నిందించాలని అనిపిస్తుందా? కొన్ని కొన్ని సార్లు మన కళ్ళ ముందే వాళ్ళు కొంచెం తప్పు చేసినా సరే వెంటనే వాళ్ళని ఏమి అనాలనిపించదు. అంతే కదా! కొన్ని 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 సార్లు వరిష్ఠ భక్తులు ఎవరైనా వచ్చినా లేకపోతే ఆహ్, సన్యాసులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళు అంటే మనకలా వాళ్ళు తప్పు చేస్తుంటే అనిపించినా సరే, మనం ఇతరులకు చెప్పినట్లు "హే! అలా చేయకూడదు" అని చెప్పేసి వెంటనే మనం అంటామా? ఏం ఏం చేస్తాం? మౌనంగా ఉంటాం. ఒకవేళ చెప్పవలసొచ్చినా సరే, అలా కాదు ప్రభు, ఇలా జరిగింది. ఇది ఇలా అని చెప్పేసి మెల్లిగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? అంటే కేవలం గౌరవం అని కాదు. గౌరవం కావచ్చు. అది వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవమే కాదు యాక్చువల్లీ. మన పక్కకు సాధారణంగా ఇతరులున్నారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే గట్టిగా చెప్తాం. కానీ వాళ్ళొచ్చినప్పుడు మాత్రం భక్తులు మాత్రం అంటే భక్తిలో పురోగతి చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం చాలా గౌరవంగా చెప్తాం. ఎందుకంటే వాళ్ళు భక్తిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, విధి మనల్ని నియంత్రిస్తుందనమాట. సహజంగానే నియంత్రిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పైనా సరే వాళ్ళు నిందింపడానికి అర్హులు కాదు అన్నమాట యాక్చువల్లక్కడ. తప్పు చేయరు. దానికి ఏదో కారణం ఉండొచ్చు. కానీ మనం తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. కానీ విధి మనల్ని నియంత్రిస్తుందన్నమాట యాక్చువల్లీ. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ప్రయత్నించండి. అవునా కదా! పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అంటే పెద్దవాళ్ళంటే వరిష్ఠ భక్తులు వచ్చినప్పుడు మనం సామాన్యంగా మనతో ఉన్న వాళ్ళతో ఇతర భక్తులతో ఉన్నట్లు మనం ఉండం. కొత్త వాళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళు గొప్ప భక్తులు మనకు తెలియకపోతే వాళ్ళని వెంటనే వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంటాం. వాళ్ళని మందలించడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ తెలిసిన వాళ్ళు గొప్ప భక్తులు వస్తే మాత్రం వాళ్ళని అలా మనం అనమన్నమాట. అందుకని ఏం చేయాలి? మనం భక్తిలో పురోగతి చెందడానికి ప్రయత్నించాలి. భక్తిలో పురోగతి చెందినప్పుడు ఆటోమేటిక్‌గా మన శత్రువులు తగ్గిపోతారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన విధిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. భక్తిలో పురోగతించడం అంటే ఏంటి? మన కర్మఫలాల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాం. అంతే కదా! ఒక వ్యక్తి భక్తుడవుతున్నాడంటే భక్తిలో పురోగమిస్తున్నాడంటే ఏంటి? తన కర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అప్పుడు ఈ నిందలు, అపనిందలు కర్మ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. పూర్వజన్మలు చేసిన పాపాలన్నీ కూడా కర్మలన్నీ తగ్గిపోతుంటాయి. అప్పుడు మనకి సమస్యలు రావడం తగ్గిపోతుందనమాట యాక్చువల్లీ. అది విధి ఏర్పాటు చేస్తుంది. కానీ ఒక వ్యక్తికి అలా అలానే ఇంకా అందరూ ఆ వ్యక్తిని తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా నిందిస్తుంటారు. ఎప్పుడు ఎవరు ఏదో ఒకటి అంటున్నారు. దాని అర్థం ఏంటి? మనం ఇంకా భక్తిలో పురోగతి చెందట్లేదన్నమాట. సో, అది మన విషయానికొస్తే. మనల్ని ఎవరైనా నిందిస్తే ముందుగా మనం సహించడం నేర్చుకోవాలి. కానీ ఇక్కడ సతీదేవి ఏం చేసిందంటే తనకు తను నిందింపబడిందని అనుకోలేదన్నమాట అక్కడ. నిందింపబడలేదు. కానీ తను తనకి గౌరవం దక్కలేదని చెప్పేసి తనకి కోపం రాలేదు. ఎందుకు కోపమొచ్చింది? శివుడిని అగౌరవపరిచినందుకు. అగౌరవపరచడం అంటే మళ్ళీ ఇక్కడ శివుడు రాలేదు. మళ్ళీ ఏమనలేదు. కానీ తనకు దక్కవలసిన అక్కడ యజ్ఞంలో తనకు దక్కవలసిన హవిస్సులో ఆయనకి ఏవి ఏర్పాటు చేయకపోయేసరికి సతీ అవమానంగా అనుకుందనమాట యాక్చువల్లీ. శివుడిని అవమానించినట్లు అనుకుంది. కాబట్టి ఆమె వెంటనే దక్షుడిని నిందించడం మొదలుపెట్టిందనమాట యాక్చువల్లీ. సో, అందులో తప్పేం లేదు. మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి అదే చెప్తుంటాడు కదా! సో, మరి భక్తులు ఎప్పుడు ఏం చేయాలి? తన వ్యక్తిగతంగా ఎవరైనా వాళ్ళని నిందిస్తే సహించాలి. కానీ ఇతర భక్తుల్ని కానీ, భగవంతుని గాని నిందిస్తే సహించకూడదు. సో, చాలామంది ఏమనుకుంటారంటే వైష్ణవులకి క్రోధం ఉండకూడదు అని చెప్తుంటారు. అదే కదా మనకు భగవద్గీత కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుంది? నరకానికి 3 ద్వారాలేంటి? కామము, క్రోధము. కామ, క్రోధస్తథా లోభస్ త్రివిధం యాహ్! వాటిని విడిచిపెట్టాలి. అంటే ఎందుకు విడిచిపెట్టాలి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః. ఆత్మనాశనానికి దారితీస్తాయి. ఏంటి?
కామ, క్రోధ, లోభ, లోభం. సో మరి వీటిని విడిచిపెట్టాలి. క్రోధం అనేది విడిచిపెట్టాలని భగవద్గీత చెప్తుంది. అది జనరల్ ఇన్స్ట్రక్షన్, సహజమైన నియమం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా క్రోధాన్ని విడిచిపెట్టాలి. కానీ మనం ఇక్కడ చూస్తున్నాం, సతీదేవి క్రోధం సరి అయింది. అర్జునుడు కూడా క్రోధాన్ని విడిచిపెట్టాలి, నేను భక్తుడిని అని చెప్పుకొని ఆయన ఏం చేస్తాడు, యుద్ధం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అంటే భక్తి పేరుతో తన ధర్మాన్ని విడిచిపెట్టడానికి, తన ధర్మం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడనమాట. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని మందలిస్తాడు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, క్రోధం మంచిదే ఎప్పుడు దాన్ని సరిగా వినియోగించినప్పుడు. అవునా కదా? క్రోధం మంచిదే. సో చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? సహించాలా? క్రోధం మంచిది కాదు, తిట్టకూడదు అని చెప్పేసి ప్రతిసారి వాళ్ళకి మెల్లిగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మారుతారా? ప్రతిసారి మెల్లిగా చెప్తే మారుతారా? మారరు. సో చిన్నపిల్లలు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళని మందలించాల్సింది అనమాట. ఒకసారి ఇలా జరిగింది అనమాట. యాక్చువల్లీ పరమపూజ్య భక్తి వికాస్ మహారాజ్ ఒక ప్రవచనంలో, ఇదే శ్లోకం పైన ప్రవచనంలో ఉదాహరణ అదే ఇస్తున్నారనమాట. ఏంటంటే ఒకసారి తను చిన్నప్పుడు ఏదో పుస్తకంలో చదువుకున్నారంట. కేవలం ఆ విషయాన్ని చెప్పడానికి చిన్న కథ చెప్పాడనమాట. యాక్చువల్లీ ఆ పుస్తకంలో చిన్న కథ ఉంది. కొందరు పిల్లలందరూ కలిసి ఒక పడవలో ఎక్కేసి ఆడుకోవడానికి ఏదో అలా పడవలో ఎక్కారంట, ఆడుకుందామని చెప్పేసి. కానీ ఆ పడవ అలా కొట్టుకుంటూ ఒక దీవికి వెళ్ళిపోయిందంట. కొట్టుకుపోయి ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక దీవిలో ఆగిపోయిందంట. దీవికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ, పిల్లలందరూ చిన్నపిల్లలు, సో దీవిలో దిగిపోయారు. అక్కడ ఏముంటుంది? ఎవరు ఉండరు, ఏమి ఉండరు, అక్కడ ఏ వ్యవస్థ ఉండదు. మనకి బయట పట్టణాల్లో ఉన్నట్టు వ్యవస్థ ఉండదు కదా. సో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏదో ఒక విధంగా అక్కడనే ఆకులు అలమది తింటూ జీవించడం మొదలుపెట్టారంట. కొద్ది కాలం తర్వాత చూస్తే ఏంటంటే అక్కడ ఎవరైతే బలవంతులు ఉన్నారో వాళ్ళు బలహీనులందరినీ కూడా నియంత్రిస్తూ వాళ్ళని వీళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుంటూ వాళ్ళని ఎప్పుడు కూడా చాలా ఏమంటారు బలవంతులు ఎప్పుడు కూడా వాళ్ళని బలహీనని హింసిస్తున్నారనమాట. యాక్చువల్లీ కొద్ది కాలం తర్వాత అలా జరిగిందంట. అక్కడ ఏం చెప్తున్నారంటే అది సహజం. ఎందుకంటే అక్కడ చట్టం లేదు, ఒక వ్యవస్థ లేదు, అందరికీ శిక్షణ ఇవ్వాల్సిన వ్యవస్థ, శిక్షణ ఇచ్చే వ్యవస్థ అక్కడ లేదు. అందరు కూడా ఏంటి అక్కడ ఊరికనే వెళ్ళిపోయారు, అక్కడ ఎలాంటి నియంత్రణ లేదు. కాబట్టి అలా తయారైపోయింది. అలా జరిగిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఒకరు అంటే బలవంతులు ఎప్పుడైతే బలహీనల్ని నియంత్రించడం మొదలుపెట్టారో, వాళ్ళని హింసించడం మొదలుపెట్టారో, అప్పుడు వెంటనే వీళ్ళు రక్షించడానికి, పిల్లలు తప్పిపోయారు కదా, రక్షించడానికి పెద్ద పడవ వచ్చిందంటే వచ్చి తీసుకెళ్లారనమాట. అదంతే స్టోరీ. కానీ అక్కడ వాళ్ళు చెప్పదలుచుకున్న నీతి ఏంటంటే, ఎప్పుడైతే నియంత్రణ ఉండదో పిల్లల్లో, అంటే ఆ వ్యవస్థలో ఏమంటారు, శాంతి అనేది ఉండదు. ఒకరినొకరు ఇలా హింసించుకుంటారనమాట. యాక్చువల్లీ అది సహజం. అందుకనే బయట ఏం కావాలి? చట్టం కావాలి, పోలీస్ వ్యవస్థ కావాలి, న్యాయ వ్యవస్థ అనేది కావాలి. న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు ఇలా అంటే అన్యాయం జరగకుండా, బలహీనులు నష్టపోకుండా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. చట్టం లేకపోతే ఏమవుతుంది? న్యాయ వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది? అంతా కూడా ఖేయాస్, అంతా కూడా వినాశనం అన్నమాట. యాక్చువల్లీ అదే ప్రవచనంలో ఇంకొక ఉదాహరణ ఏమిస్తున్నారంటే గురు మహారాజ్ ఏమని ఉదాహరణ ఇస్తున్నారంటే, ఒకసారి ఎక్కడో వరదలు వచ్చేసి అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతున్నారంట. అంటే వెళ్ళిపోతున్నారు, వరదలు వచ్చాయి కాబట్టి ఆ ఊరు నుండి అందరూ కూడా వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయే సమయంలో అక్కడ చాలా అల్లర్లు జరిగాయి. అల్లర్లంటే ఒకరి వస్తువు ఇంకొకరు లాక్కోవడం, దొంగతనాలు చేయడం, అలాంటి అన్నీ కూడా జరిగాయంట. ఎందుకు మరి? అక్కడ వరదలు వచ్చినప్పుడు అక్కడ న్యాయ వ్యవస్థ పనిచేయడం చాలా కష్టం. ఎందుకు? ఎవరు కూడా వినరు. అందుకని ప్రభుత్వాలకి ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రజలు ఒక పెద్ద గుంపుగా వచ్చారంటే ప్రభుత్వానికి చాలా భయం అన్నమాట. ఎందుకు? వాళ్ళు నియంత్రించడం కష్టం, అవునా కదా?
అందుకనే చాలా అనేక నియమాలు పెడుతుంటారు. ఇటు వెళ్ళండి, అటు వెళ్ళాలని నియమాలు పెడుతుంటారు. కానీ సాధారణమైన ప్రజలకి ఏమనిపిస్తుంది? ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అలా తిరిగి వెళ్ళమంటారేంటి? అవునా కదా? కానీ అవసరం, అక్కడ నియంత్రణ అనేది అవసరం. ఎందుకు అల్లర్లు జరగకుండా ఉండాలంటే నియంత్రణ అనేది అవసరం అన్నమాట. ఆ మధ్యలో మనం చూసాం కదా, తిరుపతిలో క్యూ లైన్‌లో నియంత్రణ లేకుండా ఏమైంది? పోలీసులు రాలేదంట. ఇద్దరే ఉన్నారంట. అక్కడ వందల మంది సాధారణమైన ప్రజలు టికెట్ తీసుకోవడానికి వచ్చారు. కానీ ఇద్దరే పోలీసులు. వాళ్ళు నియంత్రించలేకపోయారు. ఏమైంది? తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారు. సో, నియంత్రణ అనేది అవసరం. ఎందుకంటే మనిషి సహజంగానే ఇలా ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఆ చిన్నపిల్లల్లాగా వాళ్ళకి చాలా బుద్ధి అంతగా ఎదగనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నమాట యాక్చువల్లీ. మరి సమాజంలో ఎక్కువ మంది చాలా యూనో ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి నియంత్రణ అనేది అవసరం. చట్టం అనేది అవసరం. చట్టం అంటే ఏంటి? నియంత్రణ. నియంత్రణ అంటే క్రోధం అవసరం. అంతే కదా? కోపం రాకుండా మరి వాళ్ళని శిక్షించొచ్చా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించొచ్చా? ఇతరులను నియంత్రించొచ్చా? నియంత్రించలేం. పోలీసులు ఎప్పుడు కూడా వినమ్రంగా చెప్పండి, ఎందుకు అలా చేశారు మీరు, అలా చేయకూడదండి అని చెప్తే వింటారా మిగతా వాళ్ళందరూ? పోలీసుల దగ్గర ఏముండాలి? లాఠీ ఉండాలి, కర్ర ఉండాలి. అప్పుడే మిగతా వాళ్ళు వింటారు. అవునా కదా? సరే, అవసరం అన్నమాట యాక్చువల్లీ. సో మరి అది క్రోధం అనేది అవసరం. అఫ్కోర్స్ మనం చూసాం హనుమంతుడు కూడా క్రోధాన్ని ప్రదర్శించాడు. కానీ ఆయన గొప్ప వైష్ణవుడు. కానీ ఆయన క్రోధం తప్పు కాదు. ఎందుకు? దాన్ని సరి అయిన విధంగా ఉపయోగించాడు. ఇక్కడ శ్లోకంలో క్రోధ భక్త ద్వేషిజనే, భక్తులను ద్వేషించిన వాళ్ళ పట్ల క్రోధాన్ని ప్రదర్శించాలంట. భక్తుల్ని ద్వేషించిన వాళ్ళ పట్ల క్రోధాన్ని ప్రదర్శించాలంట. సో అలా మనకేంటంటే క్రోధం అనేది తప్పేం కాదు, కానీ ఎప్పుడు ఉపయోగించాలి అది. మనల్ని ఎవరైనా సరే నిందించినా లేకపోతే మన పట్ల అపరాధం చేస్తే మనం సహించాలి. అప్పుడు మనం భక్తిలో పురోగతి చెందుతాం అన్నమాట. కానీ ఇతరులు మన భక్తుల్ని కానీ భగవంతుని కానీ ఎవరైనా ద్వేషిస్తే మాత్రం సహించకూడదు. అది మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనకి ఏంటి ఓహో వైష్ణవ ఠాకూర్ గీతంలో కూడా ఉంటుంది కదా, ఏంటి హరిస్థానే అపరాధే తారే హరినామ్, తోమస్థానే అపరాధే నాహి పరిత్రాన్. అంటే భగవంతునికి ఎవరైనా అపరాధం చేస్తే అపరాధం నుంచి ఎలా బయటపడవచ్చు? భగవంతునికి ఎవరైనా అపరాధం చేశారనుకోండి, తెలిసి తెలియకుండా, ఆ అపరాధం నుంచి ఎలా బయటపడాలి? హరే కృష్ణ. ఎలా బయటపడాలి? ఆ గీతంలో చెప్తున్నారు కదా, హరిస్థానే అపరాధే తారే హరినామ్. భగవంతునికి అపరాధం చేస్తే హరినామాన్ని జపించడం ద్వారా అపరాధం నుంచి బయటపడొచ్చంట. కానీ తోమస్థానే అపరాధే నాహి పరిత్రాన్. కానీ తోమస్థానే అంటే వైష్ణవుల గురించి వాడుతున్నారు కదా, వైష్ణవ ఆచారాన్ని కీర్తిస్తుంది ఆ గీతం. సో వైష్ణవుల్ని తోమస్థానే అంటే వైష్ణవుల్ని పట్ల అపరాధం చేస్తే మాత్రం నాహి పరిత్రాన్, ఇంకా దానికి బయటపడే మార్గం లేదంట. లేదా మరి ఏంటి? ఆ వైష్ణవుడు క్షమిస్తే తప్ప మనం వైష్ణవుడి పట్ల చేసే అపరాధం నుండి బయటపడలేమంట. అంబరీష మహారాజు వృత్తాంతంలో మనం అదే నేర్చుకున్నాం కదా. సో అలా వైష్ణవ అపరాధం అనేది చాలా డేంజరస్ అనమాట. భక్తిలో పతనమైపోతారు వైష్ణవుని పట్ల అపరాధం చేసినట్లయితే. కాబట్టి వైష్ణవుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే వైష్ణవుల పట్ల ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళని మాత్రం వెంటనే మనం దూషించవచ్చు. మనకేం చెప్తున్నాయి శాస్త్రాల్లో, మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు? వైష్ణవులని కానీ భగవంతుని కానీ ఎవరైనా నిందిస్తే ముందుగా ఏం చేయాలంట? ఏం చేయాలి? వైష్ణవుల్ని ఎవరైనా నిందించారనుకోండి, లేకపోతే భగవంతుని నిందించారనుకోండి, ఏం చేయాలి? చంపేయాలి. లేకపోతే వాళ్ళని నియంత్రించాలంట.
ఒకవేళ చంపలేకపోతే కనీసం వాళ్ళని అలా అపరాధం చేయకుండా నియంత్రించాలంట. అది కూడా చేయలేకపోయామనుకోండి, అప్పుడేం చేయాలి? అక్కడ నుండి వెళ్ళిపోవాలి. వైష్ణవ నింద వినకూడదు అనమాట. యాక్చువల్లీ వైష్ణవులు ఎవరైనా నిందిస్తే వెంటనే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళని చంపేయాలి ముందుగా. రెండవది, అవును, శాస్త్రాలు అదే చెప్తున్నాయి. వైష్ణవం ఏంటంటే ఊరికనే ఏదో చిన్న చిన్న వాటికనే కాదు. సో అక్కడ మొట్టమొదటిగా చంపేయాలని చెప్తున్నారు ఆచార్యులు. తర్వాత రెండోది ఏంటంటే, ఒకవేళ చంపలేకపోతే కనీసం వాళ్ళను ఆపడానికి ప్రయత్నించాలి. అలా వైష్ణవులకి అపరాధం చేయకుండా, వాళ్ళ వైష్ణవులను నిందించకుండా ఆపడానికి ప్రయత్నించాలంట. ఒకవేళ ఆపలేకపోయినట్లయితే అక్కడ నుండి వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ సతీదేవి ఏం చేసింది చెప్పండి? ఆపడానికి ప్రయత్నించింది, ముందుగా చెప్పింది ఏంటి, అలా నువ్వు చేసేది తప్పు అని చెప్తుంది. తర్వాత శ్లోకాల్లో చూస్తాం, దక్షుడిని నిందిస్తుంది అనమాట, నువ్వు చేసింది తప్పు అని చెప్పేసింది. అయినా సరే దక్షుడు మారతాడా? మారడు. తెలుసు, సతీదేవికి తెలుసు. కాబట్టి ఏం చేసింది? అక్కడి నుంచి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది కదా, శరీరాన్ని విడిచిపెట్టింది. అదే వెళ్ళిపోవడం అంటున్నాను అనమాట. సో ఆ విధంగా వెళ్ళిపోవడం అంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం కాదు, శరీరాన్ని త్యాగం చేసింది అనమాట. యాక్చువల్లీ ఎందుకంటే తను శివుడికి జరిగే అపరాధాన్ని, నిందను నిలువరించలేకపోయింది కాబట్టి తన దేహత్యాగం చేసింది అనమాట. సో ఆ విధంగా మనం ఇది నేర్చుకోవడం చాలా ముఖ్యం అనమాట. వైష్ణవులు భక్తిలో ఎదగాలంటే ఈ మర్యాద సూత్రాలన్నీ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే మనం భక్తిలో ఎదగలేం. ఎందుకంటే ఎప్పుడు కూడా అపరాధాలు చేస్తుంటాం, ఇతరులను తప్పుడుగా అర్థం చేసుకుంటుంటాం. అసలు కనీస తత్వం మనకి అర్థం కావట్లేదు. చూడండి, ఇప్పుడు ఇన్ని రోజులు ఎంతో చర్చించుకున్నాం. ఈ కనీస తత్వం అన్నమాట ఏంటి? కనీస విషయాలు, ఇది కనీస ధర్మం అన్నమాట ఏంటి? మనకి ఎవరైనా సరే, మనల్ని ఎవరైనా నిందించినా లేదా మన పట్ల అపరాధం చేసినా సరే మనం సహించాలి. ఎందుకు? అది విధి అనుమతించింది కాబట్టి, భగవంతుడు అనుమతించాడు కాబట్టి మనకు అలా జరిగింది. భగవంతుడు అనుమతించకపోతే ఎందుకు జరుగుతుంది అలా? అవునా కదా? ఉపదృష్ట హనుమంతాచ, భగవంతుడు ప్రతిదీ చూస్తున్నాడు. భగవంతుడు అంటే ఒక వ్యక్తి మనల్ని నిందించాలనుకున్నప్పుడు భగవంతుడు అనుమతి ఉంటేనే నిందించగలుగుతాడు, లేకపోతే నిందించలేడు. కాబట్టి మనం దాన్ని స్వీకరించాలి. మరి అలాంటప్పుడు ఇతర భక్తుల్ని నిందించినప్పుడు కూడా మనం అలానే అనుకోవచ్చు కదా. మరి అప్పుడు కూడా భగవంతుడి అనుమతి ఉంది కదా అని అనుకుంటావా? అనుకోవాలా? భగవంతుడు అనుమతి ఉంది కాబట్టి నిందింపబడ్డాడు, నాకేంటి అని చెప్పేసి అనుకుంటామా? భగవంతుడు అనుమతి ఉంది, నిందింపబడ్డాడు. కానీ మన ధర్మం ఏంటి అక్కడ? అదే ఇక్కడ చెప్తున్నాను. నాకు మన ధర్మం ఏంటి? మనం వాళ్ళను నియంత్రించడం అన్నమాట. వైష్ణవుల పట్ల అపరాధం చేయకూడదని నియంత్రించడం. అలా జరిగిందంటే అది విధి. అంటే అఫ్కోర్స్ అక్కడ వైష్ణవులు నిజంగా వైష్ణవులు ఉంటే మాత్రం వైష్ణవులు ఎప్పుడు కూడా నిందనీయులు కాదన్నమాట. కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని నిందిస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం నియంత్రించాలి. అంతే కదా. ఇప్పుడు దక్షుడికి తెలియదు, అజ్ఞానంలో ఉన్నాడు. శివుడు నిందింపబడడం అది విధి కాదు, శివుడు నిందింపబడకూడదు. కానీ దక్షుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు, శివుడిని సరిగా గుర్తించలేకపోయాడు, శివుడి యొక్క గొప్పతనాన్ని, గొప్ప స్థానాన్ని ఆయన గుర్తించలేక ఆయన అపరాధం చేశాడనమాట. కాబట్టి అక్కడ సతీదేవిని నియంత్రించాల్సి వచ్చింది, వైష్ణవుడు కాబట్టి. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కర్మ ధర్మం అర్థం చేసుకోవడం ముఖ్యమనమాట. కర్మను మరియు ధర్మాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అనమాట యాక్చువల్లీ. సో మనకు జరిగినప్పుడు కర్మను అంగీకరించాలని చెప్తున్నారు. మన ధర్మం ఏంటి? దాన్ని సహించడం అంతే ఆ సందర్భంలో. కానీ ఇతరులకు అలా జరిగినప్పుడు మన ధర్మం ఏంటి? దాన్ని నియంత్రించడమే మన ధర్మం. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుందంటే, ఎవరికైనా అంటే మన జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి? మన కర్మ వలన మనం ఇలా దుఃఖిస్తున్నామని అనుకోవాలి. ఇతరులకు కష్టాలు వచ్చినాయనుకోండి, వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళు కూడా అలానే అనుకోవాలి, మన కర్మ వలన నేను ఇక్కడ దుఃఖాన్ని అనిపిస్తున్నాను. ఇతరులకు కష్టం వచ్చినప్పుడు మనమే అనుకోవాలి, వాళ్ళ కర్మలే అని చెప్పేసి అనుకోవాలా?
అక్కడ మన ధర్మం ఏంటి? అయ్యో సాధారణంగా ఏమంటున్నా, అయ్యో పాపం అంటుంటాం. అయ్యో పాపం వలన ఇలా జరుగుతుంది. కానీ మన ధర్మం ఏంటి? అయ్యో నువ్వు ఇలా వాళ్ళకి చెప్పాలన్నమాట. మనం పూర్వజన్మలు చెప్పాలంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది. పూర్వజన్మలు చేసే పాపం పాపం వలన ఇలా దుఃఖిస్తున్నారు. దుఃఖించకుండా మనం వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేయాలి. లేకపోతే వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలి? ముందుగా వాళ్ళకు కర్మ సిద్ధాంతం తెలియకపోతే కర్మ సిద్ధాంతాన్ని తెలిసే విధంగా దాన్ని బయటపడేయడానికి మనం ప్రయత్నించాలి. తెలియకపోతే కానీ తెలిసిన వాళ్ళు ఉంటే భక్తులకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చినాయనుకోండి, ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నీ కర్మ వల్లనే మీరు అనుభవిస్తున్నారండి అని చెప్పేసి అక్కడి నుంచి మొదలు పెట్టాలా? కొత్త వాళ్ళకంటే నేర్పిస్తుంటాం. కొత్త వాళ్ళకి కర్మ సిద్ధాంతం ఏంటి తెలుసు. వాళ్ళకి కర్మ అంటే విశ్వాసం లేని వాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు భగవంతుడిపైన విశ్వాసం కోల్పోతారు. అసలు భగవంతుడిని విశ్వసించరు. లేకపోతే దాన్ని అధిగమించడానికి ఏదో భౌతికంగా ప్రయత్నిస్తుంటారు. వాళ్ళకి చెప్పాలన్నమాట యాక్చువల్లీ ఇదంతా కూడా కర్మ వలన జరుగుతుంది అని అలాంటి వాళ్ళకి బయట వాళ్ళకి ప్రచారం చేయాలి. అది భక్తులకైతే ముందుగా వాళ్ళని ఏంటంటే వాళ్ళకి అప్పటికే తెలుసు, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయినా సరే కొన్నిసార్లు కర్మను అనుభవించక తప్పదు. అప్పుడు ఏం చేయాలి? మనకు వాళ్ళకి వీలంత వరకు సహాయం చేయడానికి వాళ్ళకి ఏం చేస్తే మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటామో అలా ఆ విషయం చెప్పడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి సహాయం చేయాలి. మన ధర్మం ఏంటంటే ఇతరుల కష్టాలు ఉన్నప్పుడు మనకు సహాయం చేయడమే మన ధర్మం. అంతే కదా. రోడ్డు పైన యాక్సిడెంట్ అయితే వాడి కర్మరా అని చెప్పేసి విడిచిపెట్టాలా? రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడేమనుకోవాలి? నా కర్మ అనుకోవాలి. యాక్సిడెంట్ జరిగిన బట్టి ఏమనుకోవాలి? నా కర్మ వలన ఇలా జరిగిందని అనుకోవాలి. కానీ పక్క చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? అలా అనుకోవడమే వాడి ధర్మం, సహాయం చేయడం మన ధర్మం. ఎప్పుడైనా సరే మన ధర్మం ఏంటో ఆలోచించాలి. ఎదుటి వ్యక్తి తన ధర్మాన్ని పాటించకపోతే తను కర్మలో చిక్కుకుంటాడు. ఒకవేళ మన ధర్మం మనం పాటించకపోతే మనం కూడా చిక్కుకుంటాం, కర్మలో చిక్కుకుంటాం. మనం ఒక సహాయం చేసే ఇతరులు మనకి ఎక్కడైనా సరే రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సాటి వ్యక్తిగా సహాయం చేయాలని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అవునా కదా? అవునా? ఏ జీవైనా కానీ సహాయం చేయాలి, వీలైనంత సహాయం చేయాలి. చేయకపోతే ధర్మం తప్పినట్లే. దానికి కూడా మన కర్మ అనుభవించాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు మనకు అపాయం జరిగినప్పుడు మిగతా వాళ్ళ పక్క నుంచి అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా మనం కూడా హెల్ప్ 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 అంటా ఉన్నాం, కానీ ఎవరు రారు. అలా ఏంటంటే మన ధర్మం ఏంటి, ప్రతి సందర్భంలో మన ధర్మం ఏంటని ఇలాంటి వృత్తాంతాల నుండి మనం నేర్చుకోవాలన్నమాట. యాక్చువల్లీ మనం ఎప్పుడు కూడా మన ధర్మం ఏంటనే ఆలోచించాలన్నమాట. యాక్చువల్లీ ఏ సందర్భంలో నేను చేయాల్సిన ధర్మం ఏంటి. అఫ్కోర్స్ మనం ఉన్నత స్థాయిలో ఉంటే ఇతరులు కూడా చెప్పాలి, వాళ్ళ ధర్మం ఏంటో చెప్పడానికి ప్రయత్నించాలి. ముందుగా మన ధర్మం మనం అర్థం చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ అప్పుడే భక్తిలో పురోగమించగలం. ఈ జీవితంలో కూడా, అంటే ఈ జన్మలో కూడా ప్రశాంతంగా జీవించగలం అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? అదే నేను చెప్పాను యాక్చువల్లీ. అది సహాయం చేయడం పక్క వాళ్ళ యొక్క ధర్మం అన్నమాట. వాడు కర్మను అనుభవిస్తున్నాడు అని చెప్పేసి విడిచిపెట్టమని ఏ శాస్త్రాలు చెప్పట్లేదు. ఎక్కడ విన్నారు మీరు అది? మీరు అన్నారు కదా, వాళ్ళు కర్మను అనుభవిస్తున్నాడు, వాళ్ళకి సహాయం చేయకూడదు, సహాయం చేస్తే వాళ్ళ కర్మ వీళ్ళకి వస్తుందని చెప్పేసి అంటారని చెప్పేసి అన్నారు కదా అని ఎవరు చెప్పారు? అది ఎవరో అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ నాకు తెలిసి ఏ వైష్ణవులు కూడా అలా చెప్పరు. బయట వాళ్ళది మరి ప్రమాణం మీరు చూడాలి. ప్రమాణం ఏంటి? ప్రమాణం ఏంటి? వైష్ణవుల ప్రమాణం తీసుకోవాలి, శాస్త్రాలను ప్రమాణం తీసుకోవాలి. ఎవరో చెప్తారంటే
అనేక విషయాలు అనేక సందర్భాల్లో అనేక మంది అనేక విధాలుగా చెప్తుంటారు. అది ప్రమాణం కాదనమాట. హ్మ్. అది కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి కథ అన్నమాట యాక్చువల్లీ. ఎవరికి శిక్ష వేయాలి? సో, అది ఆ! చూసి అంటే ఎవరికి శిక్ష వేయాలన్నారు? అది మీరు అది పూర్తిగా వినాలి యాక్చువల్లీ. అది అలా అనుకున్న వాళ్ళని కాదు. యాహ్! దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి శిక్ష వేయాలని చెప్పేసి అంటారు మన యాక్చువల్లీ. ఎనీవేస్ సో, అలా కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. కర్మ సిద్ధాంతం మరియు ధర్మం. మన ధర్మం ఏంటి? ఇవి 2 అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై.